వెల్కమ్ టు నేస్తన్ టీవీ. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బనాయిస్తే భయపడేది లేదు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ తన కార్యకర్తలపై పోలీసులు టార్గెట్ చేసి అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో బెల్లంపల్లి నియోజకవర్గం గడ్డం వినోద్ ఎమ్మెల్యే సహకారంతో కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముందున్న ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారని, బెల్లంపల్లి ఎమ్మెల్యే పైన అసత్య ప్రచారం చేసిన బెల్లంపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నూనేతి సత్యనారాయణ పైన క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తాళ్ల గురజాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. దుర్గం చిన్నయ్య మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నా నియోజకవర్గంలో కార్యకర్తలకు ఏ కేసు పెట్టినా అండగా ఉంటానని ఆయన తెలిపారు. మా ప్రభుత్వంలో మా కార్యకర్తలు మేము ఒక గుంట భూమి ఏదైనా ఎక్కడైనా కబ్జాలకు పాల్పడితే ఆర్డీఓ తహసీల్దార్ అధికారులు స్పందించి స్వాధీనపరచుకోవాలి. మాకు వేస్తున్న శిక్షలను కాంగ్రెస్ ప్రభుత్వంలో భూ కబ్జాదారులపై కూడా కేసులను నమోదు చేయాలని దుర్గం చిన్నయ్య డిమాండ్ చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ల దగ్గర భూమిని కబ్జా చేస్తే వారు అట్లా కబ్జా చేసారు, అధికారులు దీన్ని రక్షించాలి, ఈ భూమిని కాపాడాలని చెప్పేసి ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెడితే దానిని గ్రూపులోకి వీరు ఫార్వర్డ్ చేయడమే వారు చేసినటువంటి పని. మరి దానికి క్రిమినల్ కేసు పెట్టి మరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులు చేయడానికి మరి అధికారులు ఇలా ప్రయత్నం చేస్తున్నారు. మరి వారు ఎవరి ఆదేశాలకు తలొగ్గి ఇవాళ క్రిమినల్ కేసు పెట్టినరో ఒకసారి పోలీస్ అధికారులు ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత మరి గౌరవ స్థానిక శాసనసభ్యులది, అట్లాగే రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారిది, మరి పోలీస్ అధికారులకు కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మనమంతా కూడా మరి ప్రభుత్వంలో పనిచేస్తున్నారు మీరంతా, కాబట్టి తప్పకుండా ఈ బాధ్యత మన అందరిపై ఉన్నదని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు స్థానిక శాసనసభ్యులు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన కేసులు పెట్టాలని చెప్పేసి ఇవాళ ప్రయత్నం చేసి వందలాది కేసులు పెట్టడం జరిగింది. ఇవాళ వేమనపల్లిలో కావచ్చు, కన్నెపల్లిలో కావచ్చు, అట్లాగే ఇక్కడ చాలా కేసులు పెట్టడం జరుగుతుంది. మరి ఈ కేసులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా భయపడదు. నేను కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, మీరు ఎవ్వరు కూడా మరి భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ గారి అండ ఉన్నంత వరకు మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి గతంలో చాలా సోషల్ మీడియాలో మా మీద కూడా కబ్జాలు చేసిందని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు రోజు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. నేను ఇవాళ ఈ వేదిక ద్వారా నేను ఈ శాసనసభ్యులకు, ప్రభుత్వ యంత్రాంగానికి మేము ఒకవేళ ఆ రోజు ఎక్కడైనా ఒక గుంట కబ్జా చేసినట్టయితే ఏడాది కాలం పాటు అవుతుంది, వారు స్వాధీనం చేసుకోవచ్చని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఎక్కడైనా ఒక గుంట కావచ్చు, ఎకరం కావచ్చు, ఎక్కడైనా కబ్జా చేసినట్టయితే మేము గాని మా అనుచరులు గాని ఎక్కడైనా కబ్జా చేసినట్టయితే వాళ్ళు ప్రభుత్వం తీసుకోవచ్చని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మనవి కాదు, డిమాండ్ చేస్తున్నా. మీరు ఆ రోజు అసత్య ప్రచారాలు చేసి మమ్మల్ని మీరు ప్రజల లోపల దోషులుగా నిలబెట్టి మీరు గెలిచింది వల్ల మీరు ఇవాళ మేము 100 ఎకరాలు కబ్జా చేసామని చెప్పేసి ఆ రోజు ప్రజలను నమ్మించారు, ఈ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలను. నేను డిమాండ్ చేస్తున్నా వినోద్ గారికి, మీరు వెంబడే ఎన్ని ఎకరాలు మేము కబ్జా చేసినామో, ఎన్ని బెల్లంపల్లి పట్టణంలో ఎంత భూమిని కబ్జా చేసినామో ఆ భూమిని మొత్తం కూడా మేము కావచ్చు, మా అనుచరులు కావచ్చు, మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కానీ మీరు ఇవాళ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత మీకుంది. ఇవాళ బెల్లంపల్లిలో 10 సంవత్సరాల కిందట మరి డబుల్ బెడ్రూమ్లకు కేటాయించినటువంటి భూమిని ఇవాళ మీ కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తే దానిని సోషల్ మీడియాలో పెడితే ఇవాళ క్రిమినల్ కేసులు పెట్టడం, తప్పకుండా మీరు మరి ప్రభుత్వ అధికారులు మరి కబ్జాదారులకు సపోర్ట్ చేసినట్టే ఇవాళ ప్రజలు భావిస్తున్నారు అనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి కేసులు పెడితే భయపడేది లేదు.
తప్పకుండా మేము ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేస్తాం.